సార్ మీ అబ్బాయి కనిపించట్లేదు. కనిపించట్లేదా? ఏంటమ్మా నువ్వు అనేది? అవును సార్, ఇప్పుడే రూమ్ లోకి వెళ్ళాను. బెడ్ మీద మీ అబ్బాయి లేడు, బెడ్ ఖాళీగా ఉంది. అయ్యో అయ్యో, వెళ్దాం పద. బేబీ ఏమైనా తెలిసిందా? నాట్ యెట్. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం. నేనిప్పుడు సూర్య రూమ్లోనే ఉన్నాను. నువ్వు చెప్పినట్టు ఇక్కడ ఏ మానిటర్ లేదు. మామ్, ఆర్ యు ష్యూర్? యా, ఐఎమ్ వెరీ మచ్ ష్యూర్. మొత్తం వెతికేశాను, కానీ నాకెక్కడ కనిపించట్లేదు. ఏదో జరుగుతుంది. ఏంటది? ఐ డోంట్ నో, బట్ బేబీ లిసన్. హలో హలో. ఏంటి, కడుపులో నొప్పి తగ్గిపోయిందా? నౌ ఇట్స్ ఓకే. ఓకే సూర్య. నువ్వేదో డాన్స్ చేస్తానన్నావు, చెయ్యి మరి. డిస్టర్బ్డ్గా ఉంది, చేయలేను సూర్య. ఓ, డిస్టర్బ్డ్గా ఉందా? డిస్టర్బ్డ్గా ఉంది బాడీనా లేక మైండా? పదండి వెళ్దాం. స్టిచెస్ చాలా పెయిన్గా ఉన్నాయి. వెళ్దాం. వద్సా? Come on, sound! సూర్య రానా? వద్దు, అక్కడే ఉండి నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అడుగు. నువ్వెందుకు నా మాట వినలేదు? అదేంటి, ఇప్పుడే కదా నువ్వు వద్దని చెప్పగానే ఇక్కడే ఉండిపోయాను. నేను అడుగుతుంది ఇప్పటి సంగతి కాదు, దాండియా దగ్గర. నాకు తెలుసు నీకు మొత్తం అర్థమైందని. చెప్పు, ఎందుకు వినలేదు? విన్నాను కదా శ్యామ్. విన్నావు కానీ పట్టించుకోలేదు కదా. నవ్వకు, ఆన్సర్ చెప్పు. నేను చెప్పింది నువ్వు నమ్మలేదు కదా. నమ్మాను శ్యామ్. మరి నువ్వు కేర్ ఎందుకు చేయలేదు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.